కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బంగారు కిరీటం మాయం వ్యవహారంపై దేవాదాయ శాఖ విచారణ జరుపుతోంది. ఆలయ అర్చకుడిని విచారించారు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలిలోని 31 మంది అందుబాటులో లేరు. రికార్డులు గదిలో ఉంచి ట్రస్ట్ కార్యాలయానికి తాళాలు వేశారు. ముందస్తు సమాచారం ఇచ్చినా పాలక మండలి సభ్యులు అందుబాటులో లేకపోవడంపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు కిరీటం తాకట్టు వ్యవహారంలో కమిటీ సభ్యుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2025లో స్వామివారికి భక్తితో వృద్ధ దంపతులు బంగారు కిరీటాన్ని బహూకరించారు. 461 గ్రాములతో 70 లక్షల రూపాయలతో బంగారు కిరీటం చేయించి బహూకరించారు. కిరీటం దాత కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అసిస్టెంట్ కమిషనర్. రికార్డులు పరిశీలిస్తేనే ఏ విషయమైనా చెప్పగలమంటున్నారు. మరోవైపు వ్యవహారం ముదరడంతో తాకట్టు కొట్టు వ్యాపారి పరారీలో ఉన్నారు. సరే అండి, ఆయన ఒక్కసారి కలవమని చెప్పండి. ఒక్కసారి ఫోన్ ఇవ్వమని చెప్తాను. అంటే మొత్తం నాకు ఈ టెంపుల్ కి సంబంధించిన రికార్డ్స్ అవి అన్ని కావాలండి. అంటే ఒక ఇష్యూ జరిగింది. అదే దాన్ని నాకు అవైలబుల్ గా నాకు ప్రొడ్యూస్ చేయడానికి ఎవరైతే మీరు ఎవరికైతే ఇవ్వగలరో వాళ్ళకు కొంచెం ఆ రికార్డ్స్ అన్ని నాకు చేయలాగా, అంటే నేను వెరిఫై చేసుకుని మళ్ళీ వెంటనే మీకు ఇచ్చేస్తాను. వెరిఫికేషన్ కోసం మాకు సపోర్ట్ చేయండి కొంచెం. జస్ట్ ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ అండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకుని రిపోర్ట్ తయారు చేసుకుని వెళ్ళిపోతాను నేను. జస్ట్ మీ ఇన్స్టిట్యూషన్ ఏంటి, దానికి సంబంధించిన రికార్డ్స్ మొత్తం కావాలి నాకు. అది కొద్దిగా నాకు అందుబాటులో లేదు కదా, నేను ఇవ్వలేను కానీ చెప్పగలను. మీకు అందుబాటులో ఉన్నాయి కానీ నేను చెప్పగలను. అంటే రికార్డు కావాలండి నాకు. అంటే ఇదేమైనా పబ్లికేషన్ జరిగిందా లేదా ఏంటి అనేది టోటల్ రికార్డు. మేము ఇప్పుడు 83 నుంచి 5 ఏళ్ళు 88 వరకు మేము మెయింటైన్ చేసామమ్మా. మెయింటైన్ చేసి మేము ఇక ఈ పాలక వర్గానికి ఇచ్చాము, అప్పచెప్పాము. ఓకే అండి. ఇక ఆ తర్వాత నుంచి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు పాలక వర్గ సభ్యులు కూడా ఉన్నారు కదండి. మెయిన్ అధ్యక్షులు వారు అవైలబుల్ గా లేదు అన్నారు. మిగిలిన సభ్యులు కూడా ఉన్నారు కదా. అవును, ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మనకి అవైలబుల్ గా ఉంటారండి? వాళ్ళ మీద వారంటీ ఇష్యూ అయినట్టు తెలిసిందమ్మా. అందుకని